ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరూ బాగున్నారని ఆశిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా ఒక గొప్ప వాగ్దానాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మీయంగా బలపరచాలని మా యొక్క ఉద్దేశం. ఈరోజు దేవుడు ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడబోతున్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. ఎంత మంచి వాగ్దానం అండి. ఈరోజు మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు, మనం అడుగుతున్న ప్రతి అవసరతకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ఎందుకంటే మనం సేవిస్తుంది జీవము గల దేవుణ్ణి, రోషము గల దేవుణ్ణి. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకిస్తున్నాడు, ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబిస్తాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నేను చేసే ప్రార్థన దేవుడు అసలు వింటున్నాడా, అందుకే నాకు జవాబు రావట్లేదేమో అని ప్రతి ఒక్కరు వాళ్ళల్లో వాళ్ళకి అనుకుంటూ ఉంటారు. చూడండి, మన దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించే దేవుడు, ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చే దేవుడు. ఈరోజు ఏ సమస్యకైతే, ఏ యొక్క ఇబ్బందికైతే నీవు ఇంకా సమాధానాన్ని, ఆ జవాబుని పొందుకోలేదో, నాకు తెలిసి నీవు ప్రార్థనలో పట్టుదల కలిగి లేవేమో. మనం ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థిస్తామో ఖచ్చితంగా ఆ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. చిన్నపిల్లలు చూడండి, ఏదన్నా కావాలి అని అన్నప్పుడు తల్లినో తండ్రినో పట్టు వదలకుండా అడుగుతూనే ఉంటారు. అది వాళ్ళకి యూజ్ఫుల్ అనుకోండి, వారి తల్లిదండ్రులు వాళ్ళకి కొని ఇస్తూ ఉంటారు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు ఒకసారి అడిగి వదిలేసి పట్టుదల లేకుండా నాకు జవాబు ఇవ్వలేదు దేవుడు అని దేవుని మీద నిందలు మోపడం సరికాదు. ముందుగా మనం పట్టుదల కలిగి ప్రార్థించి, ప్రార్థనలో కనిపెట్టుకుని అది మనం పొందుకున్నామని నమ్మి ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆ యొక్క సమస్యకు, ఇబ్బందికి, అవసరతకు నీవు జవాబును పొందుకుంటావు. ప్రతిసారి కూడా మన శరీర అవసరాలకు, ఈ లోక సంబంధమైన అవసరాలనే కాదండి, మన యొక్క ఆత్మీయమైన అవసరాలను కూడా ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉండాలి. మన విశ్వాసాన్ని బలపరచమని, నమ్మకాన్ని బలపరచమని, మన ఆత్మ ఆత్మీయతలో వర్ధిల్లుతూ ఉండాలని మనం ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉండాలి. ఎక్కువ శాతం మంది శరీర అవసరాలను, ఈ లోక సంబంధమైన అవసరాలను తీర్చుకోవడానికే ఆ అవసరాలను ప్రార్థనలో అడుగుతారు, కానీ ఆత్మీయ పరిస్థితి గురించి ఎవరూ అడగరు. మన విశ్వాసం పెంపొందాలని, రక్షణ అదే విధంగా కొనసాగాలని, మనము పాపము చేయకుండా ఆ యొక్క సహాయాన్ని దేవుని యొద్ద నుండి కోరడం కానీ, ఇటువంటివి మనం ఎప్పుడూ కూడా మనం సన్నిధిలో అడుగుతూ ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడే మన యొక్క ఆత్మీయ పరిస్థితి మెరుగుపడుతుంది. ఎప్పుడైతే దేవునికి నువ్వు సన్నిహితంగా ఉంటావో, ఎప్పుడైతే దేవునికి నీవు దగ్గరగా జీవించగలుగుతావో, ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీర్చివేస్తాడు. కాబట్టి మనం జవాబు పొందుకోవాలంటే పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఎక్కువ శాతం మంది ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, లేదంటే ప్రయాణాలు చేసేటప్పుడు దేవుని సన్నిధిలో ఒక నిమిషం ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, బయటకు వెళ్ళే ముందు క్షేమంగా ఉండాలని. ఆ ప్రార్థనలోనే దేవుణ్ణి అడగాల్సినవన్నీ అడిగి జవాబు రాలేదంటూ ఉంటారు. మనం పట్టుదల కలిగి ప్రార్థించాలి. మనం ఏదైతే అవసరాన్ని అడుగుతున్నామో, సమస్యను తీర్చమని అడుగుతున్నామో, ఇబ్బందిని దూరం చేయమని అడుగుతున్నామో, ఆ ఇబ్బంది ముందు, ఆ సమస్య ముందు మన ప్రార్థన చిన్నది కాకూడదు. ఎప్పుడైతే మన ప్రార్థనలో విశ్వాసము, పట్టుదల ఉంటుందో, నీవు అడుగు ప్రతి వాటిని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన సమాధానమిస్తాడు, జవాబిస్తాడు. నీ జీవితంలో ఏవైతే ఇవి నా వల్ల కాదు, వీటిని ఎవరూ తీర్చలేరని నీవు అనుకుంటున్నావో, ప్రతి సమస్యను దేవుడి యొద్ద నుండి తొలగిస్తాడు. దానియేలును చూడండి, రోజుకి 3 మారు ప్రార్థించేవాడు, పట్టుదల కలిగి ప్రార్థించేవాడు, దేవునికి దగ్గరగా జీవించగలిగాడు. ప్రార్థన వల్లే తను సింహాల బోనులో పడిన దేవుడు తనకి తోడుండి ఏ హాని జరగకుండా తనను బ్రతికించగలిగాడు, తనను బయటికి తీసుకురాగలిగాడు. ఈరోజు నీ ప్రార్థనలో పట్టుదలుంటే నువ్వు ఏ చిక్కుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, దేవుడు నీ వెంటుండి నిన్ను బయటికి తీసుకురాగలడు. అటు విశ్వాసం, అటు ప్రార్థనా జీవితం నీకు కలిగి ఉంటే దేవునికి నువ్వు సమీపంగా జీవించగలుగుతావు. అటు ప్రార్థనా జీవితం దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.